హిందూ మతం బహుదేవతారాధన పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ మంది దేవుళ్ళని పూజిస్తుంది. విగ్రహారాధన ఉంటుంది హిందూయిజంలో. అండ్ వేద సాహిత్యంకి వచ్చేసరికి 4 వేదాలు, 6 వేదాంగాలు అండ్ 4 ఉపవేదాలు ఉంటాయి. మరియు 108 ఉపనిషత్తులు, ఇతిహాసాలు 2, పురాణాలు 18, 6 తత్వ సిద్ధాంతాలు, ఇలా చాలా ఉంటాయన్నమాట. మనం ముందుగా వేదాలను చూద్దాం. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. ఇందులో ఋగ్వేదం అనేది అతి పురాతనమైనది. మరియు 108 ఉపనిషత్తులు ఉంటాయన్నమాట. ఈ ఉపనిషత్తులు వేదాల సారాన్ని తెలుపుతాయి అన్నమాట. అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. అవి బ్రాహ్మణాలు, అరణ్యకాలు అని. బ్రాహ్మణాలు యజ్ఞయాగాలు ఎలా చేయాలో తెలుపుతాయి. వానప్రస్థాన్ని తెలిపేవి ఏంటి అంటే అరణ్యకాలు అన్నమాట. ఈ హిందూ జీవన విధానాలలో వర్ణాశ్రమాల